ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, ఫలానా రోజు వస్తారంటూ ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఫామ్ హౌస్ ను వదిలి బయటకు వచ్చింది లేదు. పార్టీ కార్యాలయానికి ప్రతివారం వస్తానని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు రాలేదు. క్యాడర్ కు అందుబాటులోకి రాలేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక క్యాడర్ అయోమయంలో పడింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ లో ప్రభుత్వం తీసుకునే పాలసీలను చూసి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇప్పుడైనా వస్తారా లేక ప్రకటనకి పరిమితం అవుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ భవన్ కు రాలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు సైతం భావించినప్పటికీ దూరంగానే ఉన్నారు. రాష్ట్రంలో వరదల సమయంలోనూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో కొంత విమర్శలు వచ్చాయి. మరోవైపు పార్టీ క్యాడర్కు సైతం అందుబాటులో లేకపోవడంతో వారిలో నైరాశ్యం మరింత నెలకొంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి వారానికి 2 సార్లు వస్తారని, క్యాడర్ను కలుస్తారని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సైతం స్తంభించిపోయాయి. మరోవైపు కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వచ్చిన లాభం ఉండదని, ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడే వారి మధ్యలోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారా అనే డైలమాలో పడడంతోనే భవన్ కు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఆ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలు, ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక కేబినెట్ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించి వారికి పార్టీ కార్యాచరణ వివరించనున్నట్టు పార్టీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. అయితే తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. తెలంగాణ భవన్ వేదికగా వరుస మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారీగానా లేకుంటే పార్లమెంట్ వారీగా నిర్వహిస్తారా అనే దానిపై మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. పార్టీ రోజుకు బలహీనపడుతుండటంతోనే సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే ఫీడ్బ్యాక్ తీసుకొని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 2 నెలల క్రితం ఫామ్ హౌస్లో సుమారు 10 అసెంబ్లీల నియోజకవర్గాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహించి ఫుల్ స్టాప్ పెట్టారు. తిరిగి సెగ్మెంట్ల వారీగా భవన్లో నిర్వహిస్తారని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికీ ప్రజా సమస్యలపై పార్టీ కార్యాచరణ ప్రకటించలేదు. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం క్యాడర్లో కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్నప్పటికీ పార్టీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడడం లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారి పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలను అధిష్టానం ఇవ్వలేదు. దీంతో పార్టీ అధిష్టానం ఏం చేయాలనుకుంటుందో తెలియక క్యాడర్ సతమతమవుతోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అయితే పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. ఏ కారణం చేత మరి రావడం లేదని 2 సార్లు తెలంగాణ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, తెలంగాణ మరి అభివృద్ధిని చూడకుండా ప్రజలు కాంగ్రెస్ ఎంచుకున్నారు అని చెప్తూనే మరి కాంగ్రెస్ పార్టీ తాను అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఏదైతే రాష్ట్రాన్ని మరి ఒకవైపు తను అంటున్నట్టుగా ఇచ్చిన హామీలు కావచ్చు లేదా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటి పైన వరుసగా ఏదో అంశంలో తను రావచ్చు, మాట్లాడవచ్చు. తాను ఏదైతే నిర్మించాను ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రాన్ని అనేది అంటున్నాడో
ప్రతి అంశంలో కూడా తను మాట్లాడొచ్చు, తీసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా అధికారం ప్రజలు ఇవ్వని పక్షాన తాను ఎక్కడ కూడా వచ్చింది లేదు, కనీసం ప్రజల పక్షాన మాట్లాడింది లేదు. ఒకవైపు ఖమ్మంలో ఇలాంటి వద్దలతో ప్రజలు అహో రామచంద్ర అంటున్నా కూడా ఇప్పటివరకు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి అడపదడప నాయకులు వెళ్ళినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ కూడా మార్క్ అయితే చూపించుకోలేదని చెప్పొచ్చు. అయితే మరి బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అన్నట్టుగా పార్టీ నేతలు క్యాడర్ అంతా కూడా అయోమయ పరిస్థితులు అయితే ఉన్నారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇతర పార్టీల వైపు వెళ్ళినప్పటికీ ఉన్న వాళ్ళు కూడా కాస్త రుద్రవాదికి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తర్వాత తాను అసెంబ్లీకి మాత్రమే ఒకసారి వస్తే 2 సార్లు వచ్చాను, తర్వాత అసలు ఇంతవరకు కూడా పత్తలు కూడా పోయారన్నట్టుగా అంటున్నారు. మరి ప్రజలకు అందుబాటులో లేకుండా, పార్టీకి అందుబాటులో లేకుండా, పార్టీ క్యాడర్కి అందుబాటులో లేకుండా మరి కేసీఆర్ నిర్ణయాలు ఏంటి అనేటట్టుగా అడుగుతుంది. మరి ఒకప్పుడు కేసీఆర్ మార్క్ అని, కేసీఆర్ చరిత్ర అని, కేసీఆర్ చతురతని, రాజకీయ చతురతని బాగా వరకు ఉండేది. మరి ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ బయటకు వచ్చాయో మరి అప్పటి నుంచి అన్ని కూడా కాస్త పూర్తిగా ఆయన దూరం ఉందని చెప్పొచ్చు, కాస్త వెళ్తాం. సో మరి ఇప్పటికీ 2 సార్లు అధికారం వచ్చినటువంటి ప్రజలు ఇంత మేర సమస్యలతో ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గాడిలో పెట్టాలనుకున్నా కూడా మరి కేసీఆర్ మాత్రం అందరూ ఉండకపోవడం అనేది. అయితే వరుసగా క్యాబినెట్ మీటింగ్ జరిగి అక్కడ కూడా మాట్లాడేది. ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకునే అంశాలు, ఎప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్న సమాచారం. మరి క్యాబినెట్ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించి వారికి పార్టీ కార్యాచరణ వివరిస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలైతే తాజా పేర్కొన్నాయి. అయితే దీనిపైన ఒక తేదీ ఏ డేట్న ఆయన కలుస్తున్నారు దానిపైతే స్పష్టత లేదు. అలాగే తెలంగాణ భవన్ వేదిక వరుస మీటింగ్ ప్లాన్ చేసిన సమాచారం ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారిగానే లేకపోతే పార్లమెంట్ వారిగా నిర్వహిస్తారో అనే దానిపైన కూడా గోప్యంగా ఉంచుతున్నారు. పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుండటంతో సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్న ఫీడ్బ్యాక్ తీసుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని ప్రచారం అయితే జరుగుతుంది. 2 నెలల క్రితం ఫామ్ హౌస్ లో సుమారు 10 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహించి తర్వాత దానికి పురుష పెట్టాడు. తిరుపతి సెగ్మెంట్ల వారిగా ఫోన్లో నిర్వహిస్తారని పార్టీ కార్యకర్తలు భావించారు. ఇప్పటికీ ప్రజా సమస్యలపై, పార్టీ కార్యాచరణపై ఎలాంటి ప్రకటన అయితే తాను చేయలేదు. అన్ని వర్గాల వారి ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నా వారి పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలు పరిశ్రమం అయితే ఇవ్వట్లేదు. ఇక పార్టీ అధిష్టానం ఏం చేయాలనుకుంటుందో తెలియక క్యాడర్ మాత్రం సతమతం అవుతుంది. మరోవైపు కేటీఆర్ లేని సందర్భంలో మొన్న కౌశిక్ రెడ్డి గాంధీ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతీయవాదం కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. ప్రాంతీయవాదం బట్టి కేసీఆర్ ఆంధ్ర వ్యక్తులను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది వస్తే తన పంటితో వాళ్ళకు ముందుగా పంటతో తీస్తారని ముఖ్యమంత్రి. మరి మన ప్రాంతీయవాదం అంత మేర వచ్చినా కూడా ఇంకోవైపు ప్రాంతీయవాదం ఇంకా పురస్కారం అయితే పడలేదు. ఓవైపు ఈ రోజు గాంధీని అన్న వ్యక్తి రేపు మమ్మల్ని అన్నదా మరి ఎందుకు అనాల్సి వచ్చింది అన్న వెంటనే 2 రోజుల తర్వాత కౌశిక్ రెడ్డి మాత్రమే మాట్లాడు. కానీ అప్పటి వరకు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ప్రాంతీయవాదం గురించి మొత్తంగా మాట్లాడకపోవడం, మరి దీనిపైన కేసీఆర్ మాట్లాడి అలాంటి వారిని సస్పెండ్ చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలని ఇటు ఆంధ్ర నేతలు అదైతే ఆంధ్ర నేతలు తెలంగాణలో కొనసాగుతున్నారు వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. కానీ అలాంటిది ఏమీ లేదంటే మరి కేసీఆర్ కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారా, కౌశిక్ రెడ్డి లాంటి మాటలను ప్రోత్సహిస్తున్నాడు అనే అనుమానాలు అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు ఇటు బాలకపక్ష నేతలు కూడా ఇచ్చారు. మరి ఇప్పటికీ ఏ అంశం పైన సరే తను మాట్లాడేటువంటి కేసీఆర్ ఎందుకు స్తబ్దతగా ఉన్నాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, మరి కేబినెట్ సమావేశం తర్వాత తను మీటింగ్ పెట్టబోతున్నాడని తెలుస్తుంది. మరి ఆ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మరి ఏం మాట్లాడతారు, కొత్తగా ఇప్పుడు దాదాపు 10 నెలల అవకాశం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇచ్చారు. ఓవైపు తన అధికారంలో మార్పు కొనసాగిస్తూనే ఉంది. మరి కేవలం విగ్రహాల రాజకీయాలు ఇవి తప్పితే ప్రధాన అంశాలపైన అయితే బీఆర్ఎస్ నుంచి ఎక్కడ కూడా విమర్శలు రాకపోవడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు గౌరవం అనేది లేకుండా చేశారనేటువంటి వాక్యలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.